సో హాయ్ గైస్, లాస్ట్ వీక్లో కింగ్డమ్ టేజర్ దగ్గర నుంచి చిరంజీవి గారి కాంట్రవర్సీ వరకు బోల్డ్ అని మూవీ అప్డేట్స్ బయటకు వచ్చాయి. చెప్పాలంటే సినిమా న్యూస్ల కన్నా కాంట్రవర్సీ టాపిక్లు ఎక్కువ ట్రెండ్ అయ్యాయి. సో ఇమీడియట్గా అవేంటో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు సన్ అకిరా నందన్ లాస్ట్ వీక్ అంతా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యారు. కళ్యాణ్ గారు తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అవి విజిట్ చేయడానికి అకిరాని వెంట పెట్టుకుని వెళ్తే ఇంకా అక్కడి నుంచి రోజు పిక్స్ అవి లీక్ అవుతూ మా రోడ్డు మీద ఎడిటింగ్లు. ఎలాగో కళ్యాణ్ గారు ఫుల్ టైం పొలిటీషియన్ అయిపోయారు కాబట్టి ఉన్న 2-3 సినిమాలు ఫినిష్ చేసి క్విట్ అయిపోవచ్చేమో. ఇంకా ఆయన లెగసీని అకిరా కంటిన్యూ చేయబోతాడని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అండ్ అకిరా లుక్ కూడా బియర్డ్ అండ్ ముస్టేస్తో చాలా మ్యాన్లీగా చూడడానికి బాగున్నాడు. కాకపోతే 6'4" హైట్ ఉండడమే పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుందేమో. అయితే మెగా ఫ్యాన్స్ అకిరా హీరో అవుతాడని ఎదురు చూస్తుంటే మనోడికి మాత్రం మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. చూద్దాం, ఒక 2 yearsలో దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. వన్స్ హీరోగా చేస్తాడంటే మాత్రం ఫస్ట్ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాలు ఏగరికి ఎదురు చూసి అంత గ్రాండ్ వెల్కమింగ్ ఉంటుంది. ఎంతైనా పవన్ కళ్యాణ్ గారి కొడుకు వస్తున్నాడంటే మామూలుగా ఉండదు కదా. సో లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ న్యూస్, మొన్న జరిగిన బ్రహ్మానందం మూవీ ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడిన ఒక మాట నెక్స్ట్ డే న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే సుమా గారు చూపించిన ఒక పిక్చర్కి ఆన్సర్ ఇస్తూ మా ఇంటి నిండా మొత్తం ఆడపిల్లలే ఉన్నారు, ఒక్క మగపిల్లడు కూడా లేడు. చరణ్ నెక్స్ట్ టైం ఆడపిల్లని కాకుండా ఒక మగపిల్లని కనేవరా, మన లెగసీ కూడా కంటిన్యూ అవుతుందని నవ్వుతూ చెప్పిన ఒక సమాధానాన్ని పట్టుకొని కొంతమంది అఫెండ్ అయిపోయి మగపిల్లడైతేనే లెగసీని నిలబెడతాడా, అలా అయితే ఇందిరాగాంధీ ఏమైనట్టని భారీ డైలాగులు అవి మాట్లాడారు. బట్ నాకు అనిపించింది చెప్పాలంటే చిరంజీవి గారు అన్న దాంట్లో తప్పేం కనిపించలా. 5 ఆడపిల్లలు ఉన్నారు, తర్వాత ఒక మగపిల్లాడు కావాలని కోరుకుంటే అందులో తప్పేముంది. ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ అయింది. ఆబ్వియస్లీ ఆ లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం పెళ్లి చేసుకోకపోతేనే మన పేరెంట్స్ అంటారు, ఎరా పెళ్లి చేసుకుని పిల్లోండి కానీ మన ఇంటి పేరుని ముందుకు తీసుకెళ్ళవని. అలాంటిది అంత లెజెండరీ స్టేటస్ ఉన్న వ్యక్తి ఒక అబ్బాయిని కోరుకోవడంలో తప్పే ఉంది. ఒకవేళ ఇంటి నిండా 5 అబ్బాయిలుండి ఒక్క ఆడపిల్లని చిరంజీవి గారు కోరుకుంటే చూసావా చిరంజీవి గారు ఎంత మంచి మనసు అంటారా? ఖచ్చితంగా అనరు. అప్పుడు దాన్ని ఎవడో పట్టించుకోడు. ఏదైనా ఒక నెగిటివ్ టర్న్ జరిగినంత ఈజీగా పాజిటివ్ టర్న్ జరగదు. ప్రతి ఒక్కరికి స్పైసీ న్యూసే కావాలి. ఎనీవేస్, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే, దీన్ని ఎంతకన్నా లాక్కూడదు, రైట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి లైలా మూవీ ఈవెంట్లో 30 years పృథ్వీ గారు 11 గొర్రెలు 150 గొర్రెలు అని ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడిన మాటలకి నెక్స్ట్ డే బాయ్కాట్ లైన్ అని ట్రెండ్ అయిపోయింది. ఇమీడియట్గా విశ్వక్సేన్ గారు తన టీంతో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పారు. కానీ పృథ్వీ గారు మాత్రం సారీ చెప్పకుండా బీపీ ఎక్కువైపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి నా వల్ల సినిమాకి ఏం కాకూడదు, నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు, ఒకవేళ మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి అని అపాలజీస్ చెప్పి కొద్దిగా కామ్ చేశారు. అయితే ఈ ఈవెంట్కి కూడా చిరంజీవి గారు గెస్ట్గా వచ్చారు. లక్కీగా పృథ్వీ గారు స్టేజ్ మీద ఈ మాటలు మాట్లాడినప్పుడు చిరంజీవి గారు అక్కడ లేరు. ఉండుంటే ఇవి కూడా ఆయన ఖాతాలో పడేసి ఎవడో మాట్లాడిన మాటలకే ఈయన బయటికి లాగేవారు. లక్కీలీ జస్ట్ మిస్. బట్ ఈ సారీ వల్ల లైలా మూవీకి ఎటువంటి యూజ్ లేదనిపించింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. చూసిన వాళ్ళంతా బండబూతులు తిడుతున్నారు. విశ్వక్సేన్ గారి కెరీర్లోనే వర్స్ట్ మూవీ అని టాక్. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారి కెరీర్లో మోస్ట్ యాంటిసిపేషన్తో రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ టేజర్ 24 hours తెలుగులో 11 million+ వ్యూస్తో టైర్ 2 హీరోస్లోనే టాప్ రికార్డ్ సెట్ చేసింది. అయితే టేజర్ చూసాక నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్, బాగానే అనిపించింది. చూడడానికి చాలా పెద్ద కథలా ఉంది. శ్రీలంకన్ ఆర్మీ ట్రైబల్స్ని చంపడం, సమ్ రివాల్యూషన్ మూవ్మెంట్స్ లాంటివి చూపించడం, మళ్ళీ ఏదో క్రౌన్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఈ పిక్చర్లో కూడా విజయ్ గారు దాన్నే పట్టుకుని ఉంటారు. టేజర్లో పెద్దగా ఏం అర్థం కాలేదు కానీ సంథింగ్ గట్టిగా ఉండబోతుందని చిన్న హింట్ ఇచ్చినట్టుంది. చూద్దాం, మెల్లిగా సాంగ్స్ అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి ఆబ్వియస్లీ ఉండే కొద్దీ మూవీ రేంజ్ పెరిగిపోతుంది. ఇంక ఈ టీజర్కి ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ మంచి హై ఇచ్చింది. కాకపోతే మొన్న దేవర చూసామేమో, ఆయన వాయిస్ వినగానే కొంచెం ఆ వైబ్లోకి వెళ్ళిపోయా. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ గారి మేకోవర్ మాత్రం మ్యాడ్ స్టఫ్. కానీ రణభూమిని చీల్చుకుంటూ వస్తున్నాడు అని ఎన్టీఆర్ గారు సమ్ ఎలివేషన్ ఏది ఇస్తుంటే ఇలాంటి బరువైన కథని విజయ్ గారు మోయగలరు అనిపించింది. ఎనీవేస్ ఫర్దర్గా చూద్దాం. బట్ ఈ సినిమాతో విజయ్ గారు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే, లేకపోతే చాలా కష్టం. అండ్ నెక్స్ట్ ఈ వ్యాలంటైన్స్ డేకి కొత్తగా రిలీజ్ అయిన సినిమాల కన్నా తండేల్ అండ్ ఆరెంజ్ మూవీ రీరిలీజ్కి బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు మన ఆడియన్స్. ఆరెంజ్ మూవీ సాంగ్స్కి థియేటర్లన్నీ మ్యూజికల్ కాన్సర్ట్స్గా మారిపోయాయి. ఏదైనా ఈ సినిమాలో సాంగ్స్ని భలే ఎంజాయ్ చేస్తారులే. ఫ్యూచర్లో ఇంత మంచి ఆల్బమ్, ఇంత యూనిక్ లవ్ స్టోరీ మళ్ళీ రాదేమో. ఆరెంజ్ మూవీ ఎప్పటికీ ఓ రేంజ్ అంతే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే బాలీవుడ్ కిల్ మూవీ డైరెక్టర్ నిఖిల్ భట్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మైథాలజీ జోనర్లో యాక్షన్ మూవీ చేయబోతున్నారని ఎప్పుడో చెప్పారు. అయితే ఇప్పుడు ఆ మూవీ లీడ్ రోల్లో రామ్ చరణ్ గారు నటించబోతున్నారని బజ్. ఈ బజ్ ఎలా క్రియేట్ అయిందంటే రీసెంట్గా ఆయన రామ్ చరణ్ గారి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం, ఆయన ఫోటోకి కమెంట్ కూడా పెట్టడంతో వీరిద్దరు కొలాబరేషన్ ఫిక్స్ అయిపోయింది అంటున్నారు. బట్ దీని మీద ఒక క్లారిటీ రావాలంటే ఇంకా చాలా టైం ఉంది. ముందు బుచ్చిబాబు గారి సినిమా రావాలి, నెక్స్ట్ సుకుమార్ గారి సినిమా, ఆ తర్వాత దీని గురించి ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి ఇంకొక కాంట్రవర్సీ టాపిక్ కూడా లాస్ట్ వీక్ జరిగింది. అల్లు అరవింద్ గారు సంక్రాంతికి వస్తున్న మూవీ ఈవెంట్లో దిల్ రాజు గారితో మాట్లాడుతూ
ఒక సినిమాని అలా లేపి ఇంకో సినిమాని పడుకోబెట్టావని నవ్వుతూ మాట్లాడితే పెద్ద రచ్చ అయిపోయింది. పుష్ప 2 హిట్ అయిందని గేమ్ చేంజర్ తక్కువ చేసి మాట్లాడతావా అని సోషల్ మీడియాలో అల్లు అరవింద్ గారి మీద ట్రోలింగ్ మొదలు పెట్టారు. నెక్స్ట్ డే తండ్రి మూవీ ప్రెస్ మీట్లో ఆయన వెంటనే సారీ కూడా చెప్పారు. రామ్ చరణ్ నా ఒక్కగానొక్క మేనల్లుడు, నా కొడుకు లాంటోడు, నేను ఎందుకు అతను తక్కువ చేసుకుంటాను? దిల్ రాజు గారి పరిస్థితి చెప్పడానికి అలా మాట్లాడాను కానీ వేరే ఉద్దేశం లేదు. ఎవరైనా దీనికి బాధపడి ఉంటే నన్ను క్షమించండి, నేను ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని అపోలజైజ్ చెప్పారు. ఇదిలా ఉంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారిని అన్ఫాలో కొట్టారు. అల్లు అర్జున్ గారు చరణ్ గారిని ఫాలో అవ్వలేనప్పుడు చరణ్ గారికి బన్నీ గారిని ఫాలో అవ్వాల్సిన పని ఏంటని ఫ్యాన్స్ మధ్యలో ఇంకో రచ్చ. చూస్తుంటే ఈ రెండు ఫ్యామిలీల మధ్య టర్మ్స్ అస్సలు బాగలేదు. నెక్స్ట్ న్యూస్ వచ్చి తండేల్ మూవీ సక్సెస్ తర్వాత నాగ చైతన్య గారు విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో ఒక మిస్టిక్ థ్రిల్లర్ చేస్తున్నారు. దాని తర్వాత బాహుబలి ప్రొడ్యూసర్స్తో ఒక హారర్ కామెడీని, మళ్ళీ చందు మున్నెట్టి గారితో హిస్టారికల్ ఫిలిం తెనాలి రామకృష్ణ గారి లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ప్రజెంట్ జై హనుమాన్ మూవీ పనిలో ఉన్నారు. ఆ తర్వాత ప్రభాస్ అన్నతో ఒక ఫిలిం చేయబోతున్నారు. ఇది నెవర్ బిఫోర్ క్యారెక్టర్ అండ్ మేక్ ఓవర్ అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ప్రజెంట్ ప్రశాంత్ వర్మ గారు లైనప్ ఇవి రెండే. మరి బాలకృష్ణ గారు మోక్షజ్యంతో ఉండాల్సిన ప్రశాంత్ వర్మ గారి మూవీ ఏమైందనేది ఇంకెటువంటి క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ స్పిరిట్ మూవీ కోసం ప్రభాస్ అన్న 120 డేస్ని అలాట్ చేయబోతున్నారంట. జూన్ ఆర్ జూలై నుంచి మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ గారి ఫోకస్ మొత్తం ఈ ఒక్క మూవీ మీదే పెట్టబోతున్నారు. ప్యారలల్ షూట్స్ లాంటివి ఏమీ ఉండవు. సో ఫ్యాన్స్ స్పిరిట్ మూవీ కోసం కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. అయితే ప్రభాస్ అన్న లైనప్లో ఫస్ట్ రాజాసాబ్ వస్తుంది, తర్వాత వర్కింగ్ టైటిల్ ఫౌజీ, స్పిరిట్, దాని తర్వాత ప్రశాంత్ వర్మ గారి ప్రాజెక్ట్ కానీ, లోకేష్ కనకరాజ్ గారి ప్రాజెక్ట్ కానీ, ఇప్పుడు లేటెస్ట్గా అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ ప్రాజెక్ట్ కూడా లైనప్లో ఉంది. మరి వీటన్నిటిలో ఏది ముందు వస్తుంది అనేది సస్పెన్స్. అండ్ ఇంకొన్ని వన్ లైనర్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం. బాలయ్య బాబుతో 4 కన్సిక్యూటివ్ ఫిల్మ్స్ చేసి ప్రజెంట్ అఖండ 2తో 5th ఫిల్మ్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి బాలకృష్ణ గారు పోర్చ్ కార్ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ కార్ వాల్యూ ఎంత ఉంటుందో కమెంట్ చేయండి. అండ్ ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ మూవీ డైరెక్టర్ స్వరూప్తో సందీప్ కృష్ణ గారు చేయాల్సిన ప్రాజెక్ట్ నుంచి సందీప్ గారు తప్పుకున్నారు. ఇప్పుడు లీడ్ రోల్లో బ్రహ్మానందం గారు గౌతమ్ నటిస్తున్నారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఫినిష్ అయిపోయింది. అండ్ రవితేజ గారి ఆటోగ్రాఫ్ మూవీ ఈ Feb 22న రిలీజ్ అవబోతుంది. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి భైరవం మూవీ April 3 కానీ 4th కానీ రిలీజ్ అవుతుంది. అఫీషియల్ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తారు. అండ్ ఇంక ఎన్టీఆర్ నీల్ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ వికారాబాద్లోని అండ్ RFCలో జరుగుతుంది. మోస్ట్లీ ఈ Feb 17 నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఈ ఫస్ట్ షెడ్యూల్ ఎన్టీఆర్ గారు ఉండరు. అండ్ జైలర్ 2లో మన బాలయ్య స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారని స్ట్రాంగ్ బజ్ ఉంది. ఫస్ట్ పార్ట్కి కొలాబరేషన్ ట్రై చేశారు, బట్ కుదరలేదు. ఇప్పుడు ఆన్బోర్డ్ అవుతుంది. అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ G5లో Feb 20th రిలీజ్ అవుతుంటే జీ తెలుగు ఛానల్లో మాత్రం Feb 23 రిలీజ్ చేయబోతున్నారు. ఓటీటీ కన్నా ముందు టీవీలో వేయడం అనేది మోస్ట్లీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అండ్ ఈ Feb 17 నుంచి అనిల్ రావుపూడి గారు వైజాగ్ వెళ్ళి నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి కంప్లీట్ స్క్రిప్ట్ రైటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆయన ప్రతి సినిమాకి వైజాగ్ వెళ్ళి అక్కడే కథ రాసుకుంటారు. అది ఆయన సెంటిమెంట్. చిరంజీవి గారితో చేయబోతున్న ఈ మూవీని సంక్రాంతి 2026కి రిలీజ్ చేయాలని ప్లాన్ ఉంది. అండ్ నవీన్ పోల్శెట్టి గారు సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న మూవీ కూడా 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తారంట. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి తమిళ డైరెక్టర్ అట్లీ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ గారితో చేయబోతున్నారు. రీసెంట్గా అట్లీ గారి టీం వచ్చి బండి గారిని కలిసి వెళ్లారు. మోస్ట్లీ ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా సల్మాన్ ఖాన్ గారితో అట్లీ గారు చేయాల్సిన ప్రాజెక్టు సెలవు అయిందా లేక హోల్డ్లో ఉందా అనేది ఎటువంటి ఇన్ఫో లేదు. అండ్ ఈ అట్లీ అర్జున్ ప్రాజెక్ట్కి అనిరుద్ధ్ గారిని కానీ లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ కానీ మ్యూజిక్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ అంతా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ 2025లో మీరు ఏగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏంటో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.